స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రియమైన సోదరులందరికీ నా శుభవందనాలు. మీరు బాగున్నారా? దేవుని వాక్యం శ్రేష్టమైన రీతిగా మనల్ని సంధిస్తుంది, మనల్ని తన మహిమార్థమై తీర్చిదిద్దుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనం ఒక ప్రత్యేకమైన అంశం మీద మాట్లాడుకుంటున్నాం కదా, ప్రభు జీవితంతో జవాబు. మనల్ని ప్రశ్నించే ప్రభువుకి మనం జవాబు ఎలా ఇవ్వాలో మన జీవితంతో ఇవ్వాలని నిన్నటి దినం మనం మొదటి భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. మరికొన్ని ప్రశ్నలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అదే అంశం మీద ప్రశ్నించే ప్రభువుకి మన జీవితంతో ఇచ్చే జవాబు. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 6:27 మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరెడు ఎక్కువగా చేసుకోనగలడు. వండర్ఫుల్ క్వశ్చన్. చింతించుట వల్ల మీలో ఎవడు తన ఎత్తును మోరెడు ఎక్కువగా చేసుకుంటాడు అంటే చింత ఎంత అంటే దేవుని దృష్టిలో దాని పరిస్థితి ఎంత విడ్డూరంగా ఉందంటే, నువ్వు చింతిస్తున్నావు ఏం ప్రయోజనం లేదు అని, నువ్వు చింతిస్తున్నావు అసలు లాభమే లేదు, నువ్వు చింతిస్తున్నావు ఏమైనా నీ ఎత్తు మోరెడు ఎక్కువ చేసుకోగలవా అంటే నీవు ఏమి చేసుకోలేవు అన్న పరిస్థితి నీకు తెలుసు, ఆ స్థితి నీకు తెలుసు. చింతించి ప్రయోజనం ఏంటి? ఎందుకు చింతిస్తున్నావు? నువ్వు చింతించినందువల్ల ఇంత వీసమంతా కూడా ప్రయోజనం లేదు అని తేల్చేశారు ప్రభు. ఈ దినాన చింతలు ఎక్కువైపోయాయి మనుషులకి. ఎవరు పట్టిన ఆ చింతకి ఎంత స్థానం ఇస్తారో, చింతనే ఉంది అనిపిస్తుంది ఒక్కొక్కరు చూస్తుంటే. ఎందుకంటే ప్రతి అనారోగ్యము, ప్రతి విధమైన మరి వ్యాధి, దానికి మూలం ఏంటంటే చింత. వారి చింతల వల్ల, వారు చింతిస్తూ ఉన్నందువల్ల వారు చాలా చీకాకుతో జీవితాన్ని చింపేసుకుంటున్నారు. ఒక వైట్ పేపర్, చాలా చక్కగా ఉండే ఆ పేపర్ మీద మంచి రచన, చక్కటి మాటలు, జీవం గల వాక్కులు రాస్తే అది ఎంత విలువో. మన జీవితాలపైన దేవుడు తన వాక్యాన్ని, తన సత్యాన్ని వ్రాసి వాటిని నెరవేర్చి మన జీవితాన్ని ఒక మహిమకరమైనటువంటి అంటే దృశ్యంగా, అంటే సజీవ సాక్ష్యాలుగా తీర్చిదిద్ది కనుపరుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. కానీ ఆ చక్కటి జీవితాన్ని చింతలతో, చీకాకులతో చింపి మొక్కలు చేసి దాన్ని అడ్రస్ లేకుండా అంతా చేయడం అనేది మన చేతిలో ఉంటుంది. కారణం చింత అంత భయంకరమైంది, ప్రయోజనం లేనిది. అయితే దేవుని వాక్యంలో ఉన్న మరొక మాటను మనం గమనిస్తే, దేవుడు ఎందుకు అలాగా అంటున్నాడంటే ఆయనకి తెలుసు మన పరిస్థితి అంతా. అందుకోసమనే 1 పేతురు పత్రిక 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు అందుకు అన్నాడు ఆయన. చింతించే వ్యక్తి ఒకరుంటే ఎందుకు నువ్వు ఆ చింతన నీ పైన పెట్టుకుంటావు? ప్రయోజనం లేదు. నువ్వు మోసినందువల్ల ప్రయోజనం లేదు. చాలామంది వాళ్ళ బరువులు వాళ్ళే మోస్తాననుకోండి, మోస్తూ ఉంటారు, ప్రయోజనం లేదు. ఆ బరువులు మనిషిని కృంగదీస్తాయి, ఆ చింతలు చింపి వేస్తాయి జీవితాన్ని. అవి ఎందుకు పనికి రాకుండా చేస్తాయి. కానీ ప్రభుకున్న గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన మన కేర్ తీసుకునే దేవుడు, మన కేర్ టేకర్ ఆయన. ఆ కేర్ అంతా ఆయన లక్ష్యం ఉంచాడు మన మీద, మన మీద శ్రద్ధ వహించాడు ఆయన. ఎందుకనంటే మనం ఆయన సొత్తు, ఆయన బిడ్డలు, ఆయన ప్రియమైన వాళ్ళం. ఆయనకి మనకున్న సంబంధం ఏంటంటే తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మన కోసం తన ప్రాణం ఇచ్చాడు, తన రక్తం చెందించాడు, ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు. అంత ప్రత్యేకంగా మనల్ని ప్రేమించి తన సొత్తుగా స్వీకరించాక మనల్ని పట్టించుకోకుండా ఉంటాడు. రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు నా కొరకు సిలువలో రక్తం కార్చాడు, ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. నాలో ఆయన నివసిస్తున్నాడు, నాలో ఆత్మరూపిగా ఉంటున్నాడు. నేను ఆయనకు ఆలయమై ఉన్నాను. నన్ను గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, నన్ను గురించి ఆయన ఉద్దేశించి ఉన్నాడు, నా గురించి అమూల్యమైన తలంపులు తలుస్తున్నాడు. ఆయనకి అసాధ్యమైనది లేదు. ఆయన నా గురించి చింతిస్తుంటే నేనెందుకు చింతించాలా అన్నదే నిజమైన రక్షణ. అంటే
యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన, రక్షించబడిన గొప్ప జీవితం, గొప్ప రక్షణను పొందిన గొప్ప జీవితం అది. ఇటు గొప్ప జీవితం మనలో ఉండాలని ప్రభు ఈరోజు మనకేసాడు ఆ ప్రశ్న. ఎందుకు? ఎటువంటి క్వశ్చన్ అది? ఏమన్నా ఎత్తేమన్నా మూరడు ఎక్కువ చేసుకుంటావా? ఏం చేసుకోలేనందుకు అంత చింత కావాలని నీకు చింతిస్తున్నావా? వాయ్, నిజంగా చాలా వ్యర్థము, వేరితనం ఇది అన్నమాట. అయితే దేవుడు మన గురించి చింతిస్తున్నాడు అన్నది వాక్యము ఎంత అద్భుతంగా ఖచ్చితంగా మనకు చెప్పబడిందంటే వాక్యం ద్వారా అది మన అనుభవాల్లో మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా చెప్పి చేయకుండా ఉండేవాడు కాదు, చెప్పి చేసి చూపించి మరలా మనతో అంటున్నాడు, ఇంత చేస్తుంటే నీకు ఎందుకు బిడ్డ, నువ్వెందుకు అలా చింతిస్తున్నావు అని మనల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఈ దినాలు ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, మనం ఎదుర్కొనే పరిస్థితులు చింతని చెంత చేస్తున్నాయి. చింతలోనే చికాకులోనే మనుషులు చిక్కిపోయి అసలు బహుభయంకరంగా మారిపోయే పరిస్థితులు అన్నమాట ఇవి. ఎట్లా ఉండగలనండి చింతించకుండా, ఎట్లా ఉండగలను అనే ప్రశ్నిస్తున్నారు మనుషులు తిరిగి. అయితే గమనించండి, ఆయన ఎంత కేర్ తీసుకుంటాడు, అందుకే మనల్ని చింతించవద్దు అని అంటున్నాడు ఆయన. నిజంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో మనం అందరం ఎవరు అంటే ఆయన గొర్రె పిల్లలం, ఆయన మంద. ఎవరైతే రక్షణ పొందారో, యేసు ప్రభుని నిజమైన దేవుడిగా, రక్షకుడుగా, తమ సొంత రక్షకుడుగా స్వీకరించారో, తన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి మంచి కాపరి ఆయనేనని గుర్తించారు. వాళ్ళు ఆయన గొర్రె మందలో, ఆయన సంఘంలో, ఆయన శరీరంలో ఒకరుగా ఉంటారు. అందుకే 23వ దావీదు కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును. అసలు నా కాపరి ఎంత గొప్పవాడంటే లేమి లేదు, అసలు పచ్చిక చోట్ల ఆయన నన్ను పనులు చేస్తాడు, శాంతికరమైన జలం లేదు నన్ను నడిపిస్తాడు, నా ప్రాణానికైనా సేద తీరుస్తాడు, తన నామాన్ని బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తాడు. గణాంతకాలపులో వచ్చిందా, నేను ఏ అపాయానికి భయపడను, ఆయనే నాకు తోడై ఉంటాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నన్ను ఆదరిస్తుంది, నా శత్రువు ఎదురు నాకు భోజనం సిద్ధపరుస్తాడు, నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమాలే నా వెంట వస్తాయి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. ఇది గొర్రెపిల్ల చెప్పేటువంటి అద్భుతమైన సాక్ష్యం, గొర్రెపిల్ల సాక్ష్యం, గొర్రె యొక్క సాక్ష్యం. సో ఆ యొక్క యోహాను సువార్త 13:3లో ఆయన చెప్తున్న మాట అంటే, ఆయన తన గొర్రెల్ని పిలుస్తున్నప్పుడు పేరు పెట్టి పిలుస్తాడట. హీ నోస్ అవర్ నేమ్స్. మన పేర్లు ఆయనకి తెలుసు, వాటిని వెలుపలికి నడిపిస్తాడు. ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ అది! ఆ గొర్రె మంద పట్ల ఆయనకున్న ప్రేమను గమనిస్తే దేవుని బిడ్డరా, చక్కటి మాట. అతను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. పేరు పెట్టి పిలిచి వెలుపలికి నడిపిస్తాడు. అంత కేర్. ఒక్కొక్కరిని మన పిల్లలు నాకు అనిపించారు సార్, మా అమ్మని అడిగాను, 6 మంది పిల్లలు, మేము 6 డజను, 6 మంది పిల్లలు పట్ల ఆ ప్రేమను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒకరోజు అడిగాను మా డాడీని, మమ్మీని అడిగాను, మీకు 6 మంది పిల్లల్ని ఇంతమంది, మేము 6 మంది మీద రకరకాల క్యారెక్టర్స్, రకరకాల లక్షణాలు, రకరకాల కొంతమంది కొన్ని ఇష్టం లేదు, మరి ఇంతమందిని ఇలాగా మీరు పెంచుతున్నారే, అసలు మీ ప్రత్యేకత ఏంటి, మీరు మమ్మల్ని అందరినీ సమానంగా ప్రేమిస్తున్నారా అని అడిగారు. మీరు చూస్తున్నారు కదా నాన్న, మేము సమానం, మీ అందరూ మాకు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాణం, ఏ ఒక్కరి మీద కూడా అసలు శ్రద్ధ లేని స్థితి ఉండదు. ప్రతి ఒక్క బిడ్డ కేర్ నేను గమనిస్తాను. నా ప్రత్యేకత నా తల్లికి, నా తండ్రికి తెలుసు. నన్ను చూసే విధానం, మరి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది తండ్రి అయిన దేవుడిలో ఉంది. ఎంతగా తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, అందుకే యెషయా 43:1లో పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. మన పేర్లు కొంతమంది మిస్ చేస్తారు, మన పేర్లు కొంతమంది రాయరు. మనం కొందరు లెక్కలో ఉన్నాం. ఒక్కసారి ప్రభుత్వ లెక్కలో వాళ్ళు రాసేటువంటి ఓటర్ లిస్టులో కూడా ఎగిరిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, కొన్ని అవసరమైన పనులలో, లిస్టులో నా పేరు లేదే, నాకు రావాల్సింది రాలేదా అని వాపోతూ ఉంటారు. బట్ గాడ్ నెవర్ ఫర్గెట్స్ యువర్ నేమ్. దేవుడు ఎప్పుడు కూడా నీ పేరును మర్చిపోయే కథే లేదు. ఆయన అద్భుతంగా నీ పేరుని ఆయన పేరు పెట్టి పిలిచి నా సొంత గొర్రె నువ్వు అంటే అంత కేరు. ఎన్ని వందల వేల లక్షల కోట్ల ఎన్ని ఉన్న ప్రతి వ్యక్తికి వ్యక్తిగతమైన రక్షకుడు ఆయన. అందుకే యేసు ప్రభుని నీ పర్సనల్ సేవియర్గా, వ్యక్తిగత రక్షకులుగా నువ్వు స్వీకరించాలి. నిన్ను తన సొంతం చేసుకోవడానికి తన సొంత రక్తాన్ని ఇచ్చాడు.
ఆయన ఆ రక్త విలువ నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు తన సొంత గొర్రె. నా సొంతం అన్నప్పుడు ఎంతటి ప్రేమ ఉంటుంది, ఎంత బాధ్యత ఉంటుంది, ఎంతగా ఆ వ్యక్తి పట్ల భద్రత కనుపరుస్తారు. ఊహకు అతీతమైంది ఆయన ప్రేమ. అంతేకాదు, ఆయన మత్తయి సువార్త 10:30లో మనం అద్భుతమైన మాట, మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి. తల వెంట్రుకలు లెక్కించబడ్డానంటే ఎవరన్నా మన తల వెంట్రుకలు లెక్కిస్తారా? అసలు ఆ మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మత్తయి సువార్త 10:29-30 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనా నేలలో పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అసలు ఆ పిచ్చుకల గురించే వాటిలో ఒక్కటి కూడా ఆ చిన్న జీవేది, ఆ చిన్న పిచ్చుక మీద అంత కేర్ మీకుందే ప్రభువా ఆయన చెప్తున్నాడు. ఈ పిచ్చుక మీద నాకు అంత కేర్ ఉంది, ఆ సంగతి తెలుసా? నా సెలవు లేకుండా 2 పిచ్చుకలు ఒక కాసు అంటే, ఆ కాసు అంటే ఇంకా దాన్ని సగం చేయడానికి అసలు వీలు లేదు. కానీ ఒక పిచ్చుక విలువ మరొక పిచ్చుక విలువ లేదు అని తీసివేయడు. ఒక పిచ్చుక కూడా తీయడానికి లేదు. వాటికి అంతటి భద్రత, అంత విలువ ఇచ్చిన దేవుడు మన జీవితాలకి ఎంత విలువ ఇచ్చాడు. విలువ పెట్టి కొనబడ్డాం ఆయన రక్తంలో. అయితే అంటాడు, మీరు భయపడద్దు, తల వెంట్రుకలు లెక్కించాను నా సెలవు లేకుండా. ఆ తల వెంట్రుకల్ని లెక్కించింది ఎవరండి? తల్లిదండ్రులు లెక్కించగలరా? ఎవరు లెక్కిస్తారు? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? కరోనా, ఇంకా రకరకాల వైరస్, రకరకాల ఉపద్రవాలు పైన పడుతున్నాయని భయపడుతున్నావా? నో, నువ్వు భయపడవలసిన పని లేదు. నీ విలువ పిచ్చుక కంటే శ్రేష్టమైన బిడ్డవే. నా దృష్టిలో సో ప్రెషియస్, యు ఆర్ సో ప్రెషియస్ బికాస్ ఐ రిడీమ్ యూ విత్ మై ప్రెషియస్ బ్లడ్. నా యొక్క అమూల్యమైన రక్తంతో నేను నిన్ను విమోచించాను కాబట్టి నువ్వు శ్రేష్టం. కాబట్టి నిన్ను నేను విడిచిపెట్టలేను. నేను నాతో నువ్వు ఉన్నావు, నాలో నీవు ఉన్నావు, నీతో నేనున్నాను. ఏ తెగులు నీ గుడారం సమీపించదు, ఏది నిన్ను ఆవరించదు, ఏది నీకు ఏ అపాయం నీ గుడారానికి రాదు. కాబట్టి దేవుని బిడ్డ ఎంతటి కేర్ అండి, ఎంత శ్రద్ధ, ఎంత లక్ష్యం ఉంచాడు, ఎంతగా నా గురించి, నీ గురించి, మన గురించి ఆయన చింతిస్తున్నాడో నువ్వు ఆలోచించావా? చింతపడద్దు. ఈ పరిస్థితులు ఏమైపోతానో అని, ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయో, అసలు ఎట్లా ఈ జీవిత యాత్ర, ఎలా ఈ జీవనం గడపడం, ఎలాగానని చింతపడేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ చింత నీ మీద వేసుకోవద్దు, ఆయన మీద వేయి. చాలా శ్రేష్టమైన మాట. ఇక్కడ మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఉన్నాయి. దేవుడు ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తాడు మనల్ని, ఎంత జాగ్రత్తగా మన గురించి ఆలోచిస్తాడు, మన మధ్యలో ఉండడానికి ఇష్టపడతాడు. చాలా అద్భుతమైన మాట. మలాకి 3:16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొంచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడను. మనం మాట్లాడుకోవడం, మన విశ్వాసపు పలుకులు, ప్రభువుని గురించిన సంభాషణ, ప్రభువు గురించిన మాటలు, ఆయన ఎందు మన ఆనందం ఒకరితో ఒకరు పంచుకుంటున్నప్పుడు చెవియొగ్గి వింటారు. ఏంట్లే మాట్లాడేది, ఏంటే వాళ్ళ మాట్లాడేది అని మనం లెక్క వెళ్ళిపోతాం. ఈవెన్ టుడే ఈ లైవ్ ప్రోగ్రామ్ కూడా ఇట్లాగా ప్రభువుని గురించి చెప్తూ మాట్లాడుతుంటే ఆయన వింటున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరిస్తున్న దేవుని బిడ్డలు చూస్తూ ఉన్నాడు. నా ఎందుకు భయభక్తులు కలిగి నాకు విధేయత చూపి నా నామాన్ని స్మరించే ఈ బిడ్డల గురించి నేను మర్చిపోలేను. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం నా సముఖమందు రాయబడి ఉంది. ఎవరిని స్మరిస్తున్నావు? దినమంతా నీ స్మరణ ఎవరి మీద, దేని మీద? ఈ పిచ్చి ఈ లోక సంబంధమైన వాటిని ఆలోచించుకుంటూ, వాటిని పలుకుంటూ అనవసరంగా పిచ్చి వేషాలు, అపవిత్రమైన మాటలు, అక్రమమైన మాటలు, రాంగ్ మెసేజెస్, ఈవిల్గా అసలు శరీర కార్యాలతో ఎంత అక్రమమైన మాటలు మాట్లాడతారు తెలుసా? ద్వంద్వార్థాలు, కపటమైన మాటలు, శరీర కార్యాలని కనపరిచేటువంటి చెడు బూతు మాటలు, అపవిత్రమైన మాటల్ని మాట్లాడుతూ, అపవిత్రమైన సంభాషణ చేస్తూ, అపవిత్రమైన వాటిని పంచుకునే వాళ్ళ మాటలు ఆయన వినడు, అవి ఆయన పట్టించుకోడు. అట్టి వారి గురించిన జ్ఞాపకం లేదు అక్కడ. యెహోవా యందు భయభక్తులు కలిగిన బిడ్డలు చక్కగా ప్రభు గురించి మాట్లాడుకుంటుంటే నీ సంభాషణ వింటున్నాడు. జాగ్రత్త.
నీ సంభాషణ మీద ఆనందించే ఒక ఫెలోషిప్ ఇస్తాడు. చాలామంది ఫెలోషిప్ వేయడానికి ఇష్టపడరు, మాట్లాడడానికి ఇష్టపడరు. తక్కువైపోతామేమో అనుకుంటారు, మన విలువ తగ్గిపోద్దేమో, అసలు మనం సెక్యూర్ చేసుకోవాలా, వాళ్ళంత మనం ఎంత, మనం ఎక్కువ వాళ్ళు తక్కువ, అసలు మనం ఎంత పేరు కలిగిన వాళ్ళు ఆఫ్టర్ అంత చిన్నవాళ్ళు, అంత కొంచెం వాళ్ళతో మనం మాట్లాడేది అని అనుకుంటారు. కానీ దేవుడు మన మధ్యలో వచ్చి మన మాటలు వినటానికి మనం ఆయన నామాన్ని స్మరిస్తూ భయభక్తులు కలిగి ఉంటే జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాసి ఆయన సవకులు పెట్టుకుంటాడు. నా బిడ్డ నా నామాన్ని ఒప్పుకుంటున్నాడు, నా నామాన్ని పలుకుతున్నారు, నా నామంలో వారు నన్ను అడుగుతున్నారు, నా నామంలో వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, యేసు ప్రభు నామంలో వాళ్ళ తమ విశ్వాసాన్ని రుజువు చేస్తున్నారు, యేసు ప్రభు నామంలో వాళ్ళు రక్షణ పొందుతున్నారు, యేసు ప్రభు నామంలో వాళ్ళ దయాన్ని వెలగొడుతున్నారు, యేసు ప్రభు నామంలో వాళ్ళు అద్భుత కార్యాలు జరిగిస్తున్నారు, యేసు ప్రభు నామాన్ని వాళ్ళు అద్భుతంగా స్మరిస్తూ మరి ప్రకటిస్తూ నా నామానికి మహిమ తెస్తున్నారు. ఐ కుడ్ నాట్ ఫర్గెట్ దాట్. వాళ్ళని ఎట్లా మర్చిపోతాను నేను? నా సాక్షులుగా బతుకుతున్నారు, నా వారికి ఉన్న సాక్ష్య జీవితాన్ని నేను ఖచ్చితంగా రికార్డ్ చేసి పెడతాను. వారి జీవితం, వారి సేవ, వారి ఉన్నటువంటి సకల ప్రత్యేకతల్ని రికార్డ్ చేసి పెట్టాలని తన సముఖంలో గ్రంథంలో రాయించి పెట్టాడు. ఎంత కేర్ అండి ఆయనకి, ఎంత లక్ష్యం వహిస్తున్నాడు మన గురించి. ఆలోచించావు దేవుని బిడ్డ? ఎవరు ఒక్కోసారి నిజంగా ఒంటరిగా ఉండేవాళ్ళు, మరి ఎవరు పట్టించుకునే వాళ్ళు, నేను వాళ్ళందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక్కోసారి ఎప్పుడు సంతోషం వస్తుందంటే, నా ఒంటరి జీవితంలో కూడా అనేక నిస్సహాయ స్థితి, నిరాధార స్థితి, సహాయం లేని స్థితి, పలకరింపు లేని స్థితి, ప్రోత్సహించలేని స్థితి, ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యం వహించేది ఎక్కడ తెలుసా? ఎక్కడ ధైర్యం వచ్చేది? హీ నోస్ మై వేస్, హీ నోస్ మీ. నన్ను నేను ఎరిగిన దేవుడు నా ప్రభు. నా పరిస్థితి తెలుసు, నా ఆశ తెలుసు, నా ఉద్దేశం తెలుసు, నా మంచితనం తెలుసు, నా పరిశుద్ధత తెలుసు, నా నీతి తెలుసు, నా యథార్థత తెలుసు. ఒక్క ప్రభు సర్వలోకము చప్పట్లు కొట్టిన నా ప్రభువుగా కానీ నా వైపు చూసి నో అంటే ప్రయోజనం ఏంటి? సర్వలోకం సంపాదించుకుని దేవుని యేసు ప్రభువుని నమ్మకుండా చచ్చిపోతే ప్రయోజనం ఏంటి? అసలు ప్రాణాన్ని నిత్య నాశనాన్ని తీసుకెళ్తే ప్రయోజనం ఏంటి? కాబట్టి సర్వలోకంలో గొప్ప పేరు వచ్చి నా ప్రభు వెప్పుని పొందుకోలేని స్థితి ఉంటే ప్రయోజనం ఏంటి? ఒక్క ప్రభు నన్ను ఒప్పుకొని, ఒక్క ప్రభు నన్ను మెచ్చుకుంటుంటే సర్వలోకానికి అది ఆశీర్వాదకరమైన జీవితంగా మారిపోతుంది. ఎంత ధైర్యం వస్తుందో! ఒక్కొక్కసారి కురుముదల మనిషిని పాడు చేస్తుంది, రోగిష్టిగా చేస్తుంది, మంచాన్ని పడేస్తుంది. కానీ ప్రతిసారి ఆయన నన్ను గురించి చింతిస్తున్నాడు. హీ ఈస్ థింకింగ్ అబౌట్ మీ. ఎవరు నన్ను గురించి ఆలోచించకపోయినా, ఎవరు నన్ను పట్టించుకోకపోయినా, ఎవరికి నా మీద ప్రేమ లేకపోయినా, బట్ దెర్ ఇస్ వన్ మైటీ పవర్ఫుల్ గాడ్ ఈస్ దేర్. ఆయన సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు, నన్ను పలకరిస్తాడు. ఒక్కసారి బాధేస్తుంది, నేను నీ జ్ఞాపకం ఉండనా, నన్ను పలకరించరేంటి అనిపిస్తుంది. అది మానవత్వం. కానీ ప్రతి క్షణం పలకరించేది దేవుని వాక్యం. ప్రతి క్షణం దేవుని వాగ్దానం నేను పలకరిస్తుంది. ఆయన మాటలు ఆదరిస్తాయి నిన్ను. ఆయన నీకు సహవాసం ఇస్తాడు. నిజంగా ఆయన నీతో ఉంటాడు. నువ్వు ప్రార్థిస్తుంటే ఎన్నో సందర్భాల్లో నేను ఆయన స్పర్శ అనుభవించాను, ప్రార్థనలో ఆయన తాకిడి అనుభవించాను. ఎంత ఆనందమో ఆయన వచ్చి తాకుతుంటే, అది ఎంత బలమో. అసలు ఆయనతో గడిపే సమయమే అద్భుతమైనది దేవుని బిడ్డ. కాబట్టి నీకు ఆయన ఉన్నాడు, ఎవరు లేరని బాధపడద్దు. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. ఆయన సన్నిధి నీతో ఉంది. ఒకసారి ప్రభుని అడిగాను, ప్రభు నా పేరు పెట్టి పిలవమా, ఒకసారి నాకు భౌతికంగా ఆశ ఉంది, నీ కుమార్తెను నీ సేవ చేస్తున్నా కదా, ప్లీజ్ వై నాట్ యు కాల్ మీ బై మై నేమ్ లార్డ్ అని ప్రభుని అడిగాను. చిన్న బిడ్డలాగా చిన్న మనసుతో అడిగాను. కానీ పెద్ద మనసుతో జవాబిచ్చి నేను 3 సార్లు నా పేరు పెట్టి పిలవడం, ఆయన స్వరమితే నన్ను పిలవడం నేను అనుభవించాను. ఎంత గొప్ప భాగ్యం! షాక్ అయిపోయాను అనమాట. ఆయన స్వరం ఎత్తి నా పేరు పెట్టి పిలుస్తుంటే. కాబట్టి ఈరోజు అంత కేర్, అంతగా నీ గురించి ఆలోచించే ప్రభు నీకున్నాడు కనుక నీ పేరు పెట్టి పిలిచి చేర్చుకుంటాడు. నీ పేరును రాసి పెడతాడు. ఆయన జీవగ్రంథంలో రాసి పెడతాడు. ఆయన సముఖంలో జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి పెడతాడు. మొదటిగా చేసిన మంచి పనిని దేవుడు ఆ అహష్వేరోషు రాజుకి నిజంగా ఆ మంచి మేలు చేశాడు. ప్రాణం చంపడానికి ఆ షండులు పూడుకుంటే ఆ ఉపాయాన్ని వాళ్ళు చంపాలనుకున్నటువంటి ప్లాట్ని తెలియపరిచాడు. అయితే మర్చిపోయారు, ఎవరు పట్టించుకోలేదు. దేవుడు మరిచిపోనీలేదు. రాజుకు నిద్ర పట్టనీయకుండా
రాజ్య సమాచార గ్రంథం తెప్పించి అందులో మొర్దెకై చేసిన ఆ మంచి పనిని గురించి వ్రాయబడింది. మెప్పునిచ్చాడు, బహుమానం ఇచ్చాడు. అద్భుతం జరిగింది. ఏ రోజైతే హామాను మొర్దెకైని చంపడానికి పూనుకున్నాడో అదే రోజు దేవుడు అద్భుతంగా మొర్దెకైని ఘనపరచడానికి ఆ శత్రువు ఎదుటనే అద్భుతమైన ఘనతనిచ్చాడు. ఆ శత్రువు ద్వారానే ఊరేగింపు చేశాడు, అద్భుతం చేశాడు, ఘనపరిచాడు. దేవుడు నిన్ను మర్చిపోడు. కష్టపడి సేవ చేస్తున్నావా? మర్చిపోడు. ఎవరు పట్టించుకోలేదా? మర్చిపోడు. అసలు నమ్మకంగా నిలబడ్డావా? మర్చిపోడు. యథార్థంగా ఉన్నావా? మర్చిపోడు. నీ మీద నిందలు భయంకరమైన బురదలు జల్లుతున్నారా? అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నాడా? పలుకుతూ నిన్ను బాధ పెడుతున్నారా? చింతపడద్దు. ఆయనకు తెలుసు అసలైన సంగతి, సత్యం ఆయనకు తెలుసు. అసలైన తెలిసిన వాడు ఉన్నాడు కాబట్టి ఎవరు ఏమి చేసినా భయపడకుండా ధైర్యంగా నీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి. బహుశ్రేష్టమైన బిడ్డవు నీవు. ఇంకా మనం ఆలోచిస్తే ఆయన మన గురించి ఎంత గొప్పగా దేవుని వాక్యంలో దావీదు కీర్తన 56 దావీదు కీర్తన 8వ వచనంలో నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచబడి ఉన్నారు. చాలా సందర్భాల్లో వృధాగా కన్నీళ్లు కార్చొద్దని నేను చెప్పగలను. అనవసరమైన కన్నీళ్ళు అక్కర్లేదు. వాళ్ళు వీళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు నన్ను చూడలేదు, ఊరికి అనవసరంగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళలాగా నేను లేనే వీళ్ళలాగా లేనే అటువంటి కన్నీళ్ళు కార్చొద్దు. అసలైన నీ ఆత్మీయ జీవిత వృద్ధి కోసం నువ్వు కార్చే కన్నీళ్ళు, నశించిపోతున్న ఆత్మల కోసం నువ్వు కార్చే కన్నీళ్ళు, ప్రభువు రాజ్య వ్యాప్తి కోసం నువ్వు అనేక జీవితాలను విడిపించడానికి చేసే ఆ కార్చే కన్నీళ్ళు విలువైనవి. సో ప్రెషియస్. డోంట్ వేస్ట్ యువర్ టియర్స్. ఆ యొక్క అనవసరమైన కన్నీళ్ళు వద్దు. అసూయతో కూడిన కన్నీళ్ళు, ద్వేషంతో కన్నీళ్ళు, అనవసరంగా కార్చే కన్నీళ్ళు వృధా అయిపోతాయి. దేవుడు బుడ్డిలో దాచిపెడతాడు. నాకు అర్థమైన విషయం ఏంటంటే కన్నీటి ఉపవాస ప్రార్థనలో ఎన్ని జవాబులు పొందుకుంటున్నానో, ఎన్ని విజయాలో అసలు ప్రభు అది క్యాన్సిల్ చేయడు. నీవు కన్నీళ్ళు విడుచుడు నేను చూచితిని, నీ ప్రార్థన అంగీకరించాను, నీ ఆయుష్కాలం పెంచుతానని హిజ్కియాకి చెప్పాడు ఆయన. ఇంకా 15 సంవత్సరాలు పెంచాను. మరణం అంచుల్లో ఉన్న హిజ్కియా ప్రభువుని అడిగితే, ఈరోజు కూడా మరణ పడకలో ఉన్నావా? వ్యాధి బాధలో ఉన్నావా? డాక్టర్స్ నిన్ను అసలు అయిపోద్దని చెప్పారా? అసలు నో గ్యారంటీ అన్నారా? నీ కన్నీటి ప్రార్థన ప్రభు చూస్తున్నాడు. నువ్వు ఎవరి కోసం కన్నీళ్లు కారుస్తున్నావు? ఏ బిడ్డల రక్షణ కోసం కారుస్తున్నావు? లేదా నీ ప్రాణాపాయ పరిస్థితుల్లో నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు? శత్రు భయంతో కన్నీళ్లు కారుస్తున్నావు? ఒకవేళ అసలు ఈ వ్యాధి నిన్ను ముంచేసి నిన్ను మరణానికి అప్పగించేస్తుందని భయపెడితే చింతపడుతూ కన్నీళ్లు కారుస్తున్నావా? నో. ప్రభు నీతో ఉన్నాడు. నీ గురించి ఆయనకు తెలుసు. నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు. అంతటి కేర్ ఆయనకి. ఎవరు చూడటం రహస్యంగా కన్నీళ్ళు కాల్చాల్సి వస్తుంది. ఒక్కోసారి చాటుగా గోడ వైపు తిప్పి ఎవరు తెలియకుండా బాత్రూంలో కన్నీళ్ళు కాల్చాల్సి వస్తుంది. అటువంటి సీక్రెట్గా కన్నీళ్ళు కాల్చుకుంటా ప్రభువా ఎవరున్నారు నాకు అనుకున్నప్పుడు ఆ ప్రతి కన్నీటి బొట్టుని ప్రెషస్గా తీసుకుని కార్యం సఫలం చేసే దేవుడు నీకున్నాడు. దేవుని బిడ్డ ఆలోచించు. ఇంకా మనం గమనిస్తే ఇక్కడ యెషయా 41:13 వచనంలో భయపడకు, నేను నీకు సహాయం చేసిందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. ఎంత కేర్. భయపడుతున్నావా? నేను నీ దేవుడిని. దేవుడు అంటే మనుషులు అంత తొందరగా మనతో కలవరు. కొంచెం పేరు ప్రఖ్యాతులు వచ్చి వాళ్ళ ప్రజలు పైకెత్తితే కలవరు. అందరితో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, దూరంగా వెళ్ళిపోతారు. ఆ ప్రేమ ఉండదు. పేరు వచ్చేసింది, ప్రఖ్యాతం చేసింది, నేను గొప్ప గొప్ప అనుకునే వ్యక్తి అసలు కిందకి దిగడానికి ఇష్టపడరు. యేసయ్య అయితే దేవుడైనా వచ్చేస్తున్నాడు. కమాన్ వాయ్, ఎందుకు నువ్వు అలా బలహీనం అయిపోతున్నావు, భయపడిపోతున్నావు? నీ కుడి చేయి పట్టుకున్నాను. ఎంత హెల్ప్ అది, ఎంత ధైర్యం అది, ఎంత ప్రోత్సాహం అది. ఒక్కోసారి అనిపిస్తుంది ఒక మంచి ప్రోత్సాహం మాట, ఒక దీవెన వచనం, ఒక మంచి మాట పలుకుతే మనకి ఎంత ధైర్యం వస్తుందో, అంత బలం వస్తుంది. అటువంటి మాటలు ఈ దినాన పలికే వాళ్ళ కాదు. ఎవరిని వాళ్ళు గొప్ప చేసుకుంటూ వాళ్ళ పరిమితం చేసుకునేటువంటి దినాల్లో ఆయన పరిమితంగా ఉండిపోడు. ఏ టైంలోనైనా నీతో మాట్లాడతాడు. నీ హృదయాన్ని తెరిచి ఆయన వైపు చూడు విశ్వాసంతో. నేను నీ దేవుణ్ణి, నీవు భయపడద్దు, నీకు సహాయం చేసిందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. అద్భుతమైన మాట. ఇంకా నెక్స్ట్ చూడండి. నిజంగా అక్కర్లు ఎక్కువైపోయాయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయాయి. నిజమే కదా. పరిస్థితి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అధోగతి అయిపోతూ ఉంది. మరి అక్కర్లు ఎక్కువైపోయాయి, నిజం కొదువులు ఎక్కువైపోయాయి. అసలు ఎలా భవిష్యత్తు ఎలా ఉండదో తెలియని పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నాకు తెలియదా? నేను నీ గురించి చింతిస్తున్నాను కదా,
ఫిలిప్పీ 4:19 ఆలోచించుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏముంది అందులో? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. అద్భుతం. దేవుడు అంటే ఆ దేవుడికి ఇటువంటి ఎఫెక్ట్ అవ్వవు. దేశానికి అవుతాయి, దేశ ఆర్థిక పరిస్థితులకు అవుతాయి, దేశ విధానాలకు అవుతాయి, మనుషులకు అవుతాయి. బట్ మై గాడ్, ఆయన ఎలాంటి వాడు? ఆల్ సఫిషియెంట్ గాడ్. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఆయన ఐశ్వర్యానికి కొదువు లేదు. ఆయన ఐశ్వర్యం చొప్పున ఆయన త్రూ క్రైస్ట్, క్రీస్తు యేసు గాడ్, క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి క్రీస్తు ప్రభు దగ్గరకు రావాలి. యేసుక్రీస్తు ప్రభు నామలో విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే, యేసు ప్రభు నామలోనే మన ప్రతి అక్కర అడిగినప్పుడు మన ఆర్థికపరమైన లోట్లు, మన కొదువులు అన్ని తీర్చగల శక్తి ఆయనకు ఉంది. కాబట్టి క్లెయిమ్ ద ప్రామిస్. ప్రతిరోజు నువ్వు అడుగు, దేవా ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో. కాబట్టి అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఆయన ఏ కార్యం చేసినా ఆయనకు మహిమకరంగానే జరగాలి, ఆయన మహిమార్థమే జరగాల. మహిమలో మన కార్యాలు అంటే సూపర్ న్యాచురల్గా, మన మానవ శక్తికి అతీతంగా ఆయన కార్యాలు జరుగుతాయి. చాలా సందర్భాల్లో మనం బతువులైనా మనుషులు పైసా ఇవ్వరు, బతువులైనా బంగపైన అంత హృదయాలు కరగవు. కానీ దేవుని మహిమలో హృదయాలు కదిలించేస్తాడు దేవుడు. ప్రతి అక్కర తీరుస్తాడు, మన దగ్గరికే పంపిస్తాడు. ఎన్ని అనుభవాలు! అసలు దేవుడు ఆ వాగ్దానం ఎలా నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, దిగులు పడుతున్నావా? చింతపడుతున్నావా? నో, నీ ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. తల వెంట్రుకలు లెక్కించాడు, దినములు లెక్కి. నీ గ్రంథం, మనకు దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితములే. 130 దావికీతంతా మనం పిండంగా ఉన్నప్పుడు చూసే కన్నులు మన దినములన్నీ ఆయన గ్రంథంలో లెక్కపెట్టి అలా రాయించి పెట్టాడు. ఈ దినాన, ఈ సంవత్సరం ఇలా జరుగుతాయని తెలుసు. కాబట్టి ముందే తెలిసిన ప్రభు ముందే ఏర్పాట్లు చేసి పెట్టాడు. అసలు మనకు తెలుసు కాబట్టి పలానా ఆపద వస్తుందని తెలిసినప్పుడు ముందు మనం ఎలాగా మేల్కొంటామో, ఇది వస్తుంది నా బిడ్డ జీవితాల్లో అని ఎరిగిన ప్రభు ఆల్రెడీ హీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. ప్రతి మంచిదాన్ని, ప్రతి భద్రమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని, యోగ్యమైన దాన్ని, ఆరోగ్యకరమైన దాన్ని నీకోసం ప్రిజర్వ్ చేసి భద్రపరిచి ఉంచాడు. ఆయన ఎలాగ మనల్ని ప్రేమిస్తున్నాడు? యెషయా 66:13 తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా, ఒకటి తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. దేవునికి, దేవుని మందిరానికి, దేవుని సహవాసానికి దూరమై నీ ఇష్టానుసారంగా తిరిగే చెడిపోయిన గొర్రెవైతే, తప్పిపోయిన గొర్రెవైతే ప్రేమతో నన్ను స్వీకరిస్తాడు. ఆ పొద్దు నువ్వు అని వెళ్ళిపోతే ఆ ఆదరణ కోల్పోతావు. తల్లిలాగా ఆదరిస్తాడు. తల్లి ప్రేమ చూపించే దేవుడు. ఆయన సన్నిధి, సహవాసం అలా అంత గొప్పది. తండ్రి సంగతి ఏంటి అంటే 103వ దావికీర్తనలో 13వ వచనంలో తండ్రి తన కుమారుడిని జాలి చూపినట్లుగా మన పట్ల జాలి చూపించేటువంటి కేర్ అయింది. ఎంత కంపాషనేట్ హార్ట్ అయింది. కాబట్టి తండ్రి స్థానంలో నిలబడి కేర్ తీసుకుంటాడు. ఆయన చింతిస్తాడు తండ్రిలాగా. అంతేకాదు దేవుని బిడ్డారా, పక్షిరాజు తన పిల్లల్ని రెక్కలపై మోసుకొని అది ఎగురుతూ అలా వదిలేస్తుంది. అవి నేర్చుకుంటాయి ఆ ఎగరడం. వెంటనే కింద పడి కూడా వెంటనే వెళ్ళి తన రెక్కల మీద ఆదుకుంటాయి పక్షిరాజు. అటువంటి కేర్ ఇస్తూ కొన్ని శ్రమల్లో, ఇరుకుల్లో మనం విశ్వాసంతో ఎలా జీవించాలో మనకు ట్రైనింగ్ ఇస్తూ మన ఆత్మీయ జీవితాన్ని పటిష్టం చేస్తూ నడిపిస్తూ పక్షిరాజు లాంటి కేర్ అయింది. ఇంకా చెప్పాలంటే ఆయన మనల్ని కాపరి. యెహెజ్కేలు గ్రంథం 34:12 వచనంలో మబ్బు గల చీకటి చోట్ల తనకు 100 అలా తప్పిపోద్దేమోనని ఒక కాపరి వెతుక్కున్నట్టుగా తన గొర్రెల్ని, చెదరిపోయిన గొర్రెల్ని వెతుక్కుంటూ చీకటి సమయానికల్లా తన దొడ్డుల్లోకి చేర్చుకునే మంచి కాపరి యొక్క కేర్. ఎంత గొప్ప మాట! ఇది చివరిగా మనం చూస్తే ఇంకా ఒక 2 మాటల్లో మనం గమనిస్తే, కోడి గద్దొస్తుంది తన బిడ్డల్ని చంపేస్తుందని అనుకున్నప్పుడు అది కేక వేసి తన రెక్కల కిందకి తన పిల్లల్ని ఎలాగా కాపాడుకుంటుందో మత్తయి సువార్త 23:37 ఉంది. ఆ రీతిగా ఆయన కాపాడతాడు. అద్భుతంగా కాపాడు. ద్వితీయోపదేశకాండం 32:11 వచ్చిన ప్రకారం పక్షిరాజులాగా మనల్ని ఆదుకుంటాడు. కోడి తన రెక్కల కింద దాచినట్టు దాచుకుంటాడు. చివరిగా ఆయన రాకడ ఆసన్నమైన దినాల్లో మనం ఉన్నాం. ఆయన త్వరగా వస్తున్నాడు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చూసి ఎంత సంతోషిస్తాడో అట్లాగా నేను వధువుగా, పెళ్లి కుమార్తెగా సంఘంలో నువ్వు సిద్ధపడి ఆయన మీద ఆధారపడి ఆయన్ని ఆదుకొని ఆయన నీ గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన పైన వేసి దేని గురించి చింతించకుండా ప్రార్థన విజ్ఞాపన
చేత ప్రార్థిస్తూ ఆయన మీద ఆధారపడుతూ దేవుని మహిమార్థం నువ్వు సిద్ధపడుతుంటే యెషయా గ్రంథం మరి అద్భుతమైన మాట 22వ అధ్యాయం 5వ వచనంలో పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చూసి సంతోషించినట్లుగా నీవు ఇట్లా అంటే సిద్ధపాటులో ప్రభు మీద ఆధారపడుతూ ఈ కష్టకాలంలో ఆపత్కాలంలో భయాందోళనకు పుట్టిస్తున్న కాలంలో కమాన్ గెట్ రెడీ యు బ్రైట్. ఓ పెళ్లి కుమార్తె సిద్ధపడు, పరిస్థితులు చూసుకోవద్దు, చుట్టుపక్కల ఏమని చీకట్లు వచ్చినా కానీ పెళ్లి కొడుకు వచ్చే సమయం ఆసనమైంది, నా ప్రభు రాని ఉన్నాడు, సిద్ధపడని ప్రభు చెప్తూ ఈ చీకాకులు చింతలు చీకట్లు రకరకాల చిక్కులు సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి మన విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తడానికి యేసయ్య మన ముందు నిలబడి ఉన్నాడు. రక్షణ పొందలేదా? ఇంకా యేసు ప్రభు నమ్మలేదా? చింతల్లో నీ జీవితాన్ని చింపేసుకున్నావా? ఇప్పుడే నీ హృదయం యేసయ్యకి నీ పాపాలు ఒప్పుకో, రక్షణ పొందు. విశ్వాసిగా ఉండి ప్రభు బిడ్డగా ఉండి గత విజయాల్ని ప్రభుత్వ జీవిస్తున్న జీవిత ఆనందాన్ని మరిచి ఈ పరిస్థితులు చూసి భయపడుతూ బలహీనం అవుతున్నావా? కమాన్ గెట్. దేవుని కోసం నిలబడు. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. నీ చింత యావత్ ఆయన పైన వేయి. ఇన్ని రకాలుగా మన గురించి చింతించే ప్రభువుకి మన జీవితాలు సమర్పించుకుని పెండి కుమార్తెలకు సిద్ధపడి ఆయన రాకడ ఆయన క్షణంలో మనల్ని కణపుర శబ్దం మోగి రెప్పపాట్లో మారుతుంది గొప్ప అనుభవంలోకి మనలో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక సిద్ధపడు. ప్రభు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ మాటలు యేసయ్య రక్తంలో ముద్రించి బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయమని సిద్ధపరచమని చెత్త తొలగించమని రక్షించమని స్థిరపరచమని నజరేయుడైన యేసయ్య పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన సోదర సోదరులారా, ఈ చక్కటి మాటలు వింటున్నారు. దేవుని వర్తమానాలు చాలా చక్కగా ప్రసారం చేస్తున్నారని చెప్తున్నారు. మంచి పాటలు కూడా మాకు ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా మీరు పొందుకున్న మేలులు నాకు తెలియపరచండి, ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ కూడా ప్రసారం చేయడం జరుగుతుంది. మరి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా మీకు దేవుడు చేస్తున్న మేలులు చెప్పండి. అంతేకాకుండా మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియపరచండి. అక్కడ ఫోన్ నంబర్స్ కూడా వేయబడతాయి. మీకోసం మేము ప్రార్థిస్తాం. మీరు ఎనీ టైం యూ కెన్ కాల్ మీ. మరి మీరు నన్ను పిలిచినప్పుడు తప్పకుండా మీకోసం ప్రార్థన చేసి ప్రభు నామంలో మనకి సహవాసం ఇచ్చినందుకు దేవుని మహిమపరుస్తూ కృప చూపించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.